Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. కేవలం మీరు చదివిన డిగ్రీలకే ఒక 2-3 లైన్ల స్పేస్ కావాల్సి వస్తుందట. నేను చదివింది ఎంఏ సోషల్ వర్క్, ఎంఏ ఎడ్యుకేషన్, పీజీడీడీఈ, ఎంఫిల్ ఇన్ ఎడ్యుకేషన్, పిహెచ్డి ఇన్ ఎడ్యుకేషన్. సార్, మీరు భవిష్యత్తు టీచర్లకి, ఇప్పటికే కొంతమంది టీచర్లు అయిన వాళ్ళకి అందరికీ మీరు పాఠాలు చెప్పారు. నా దగ్గర 10 మంది పిహెచ్డీలు చేశారంటే, 50 మంది ఎంఫిల్ చేశారంటే అది నా అదృష్టం. సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్గా ఉద్యోగం వస్తే దాన్ని కాదనుకొని బీఈడీ కాలేజీ లెక్చరర్గా చేరేటప్పుడు ఆ ఘర్షణ రాలేదా? వెదర్ టు జాయిన్ యాజ్ లేబర్ ఆఫీసర్ ఆర్ జాయిన్ యాజ్ లెక్చరర్ అని చెప్పి అనుకున్నప్పుడు వారం రోజుల పాటు నిద్రపోవాలి. నేను చివరికి నాకు ఏదైతే ఇష్టమో దాంట్లోనే నేను చేరటం ఉత్తమం అని చెప్పి నాకు అనిపించింది. ఏం గమనించారు మీరు లెక్చరర్గా మీరు ఉన్న టైంలో స్టూడెంట్స్ బిహేవియర్స్? ఈ రాష్ట్రంలో 66 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. వీళ్ళందరూ ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నటువంటి వాళ్ళు. గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకోవట్లా. ఎక్కడ ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే కార్పొరేట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళే ఆత్మహత్యలు చేసుకున్నారు. ఉపాధ్యాయుడు తోట మాలిగా కాకుండా పూల వ్యాపారిలాగా తయారవుతున్నారా లేదా? కాంపిటేటివ్ వరల్డ్లో నెగ్గుకు రావాలి అని చెప్పానంటే బాగా కష్టపడాలా అని చెప్పని అనుకొని విపరీతమైనటువంటి ఒత్తిడికి లోన్ చేస్తున్నాం. మంచి కంటే చెడు ఎక్కువ జరుగుతుంది దానివల్ల. ఇప్పుడు గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంది, ఆంగ్ల మాధ్యమాన్ని ప్రభుత్వ పాఠశాలలో కూడా ప్రవేశపెట్టాలి అని. ఎందుకనో ఒక రకమైనటువంటి వ్యతిరేకతా భావం వచ్చింది తప్పితే ఎస్ ఆంగ్ల మాధ్యమం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అవసరం, మనం కూడా దాని వైపు ట్రైనప్ అయ్యి మన పిల్లలకి మనం నేర్పిద్దాం అన్నటువంటి స్వీకరణ రాలేదు. వ్యవసాయ కూలీలు, చిన్నకారు రైతులు వాళ్ళందరూ తెగ నమ్ముకొని ఆస్తులు అమ్ముకొని పిల్లల్ని చదివిస్తున్నారు. ఈ బెడద పోవాలి అంటే ఇంగ్లీష్ మీడియం చదువులు ప్రభుత్వ పాఠశాలలో మనం ప్రవేశపెట్టి తీరాల్సినటువంటి అవసరం ఉంది. టీచర్ల రేషనలైజేషన్, అలాగే టీచర్లకు సంబంధించినటువంటి బదిలీల ప్రక్రియ ఎప్పటికప్పుడు ప్రకటనలు వస్తూ ఉన్నాయి. ఆ తర్వాత మళ్ళీ దానికి సంబంధించినటువంటి పోస్ట్ పోన్మెంట్ జరుగుతూనే ఉంది. ప్రభుత్వం జీవో ఇస్తుందని తెలిసి క్రెడిట్ కొట్టేయాలని చెప్పని, ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేయాలని చెప్పని వాళ్ళు నిరాహార దీక్ష, చాలా తప్పది. ఆ రోజున వాళ్ళు నిరాహార దీక్ష చేయటం మాత్రం 100కి 100 పాళ్ళు తప్పు తప్పు తప్పు. నా పేరు డాక్టర్ ఏఎస్ రామకృష్ణ. కృష్ణా గుంటూరు జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీగా టీడీ తరపున నేను ఉన్నాను. iDream ఛానల్ వారి ఇంటర్వ్యూ జరిగింది. మరి నా అభిప్రాయాల మీద మీ యొక్క ప్రతిస్పందన కూడా మీరు ఇచ్చినట్లయితే మరి నాకు చాలా సంతోషంగా ఉంటుంది. తప్పనిసరిగా మీ అందరూ కూడా ఎంత ఎక్కువ మంది అయితే అంత ఎక్కువ మంది నా అభిప్రాయాల మీద మీ యొక్క ప్రతిస్పందన ఇవ్వాలని చెప్పని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను మీ లాస్యాని. హలో ఎవ్రీబడీ, దిస్ ఇస్ మీ నోవల్. 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. iDream 1 million subscribers ki reach ayindandi. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach chesinanduku all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.